బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్రీముఖి సిఐడి విచారణ ముగిసింది. శ్రీముఖిని గంటన్నర పాటు సిఐడి అధికారులు విచారించారు. లావాదేవీలపై స్టేట్మెంట్ రికార్డు చేశారు సిఐడి సిట్ అధికారులు. తన ప్రమేయం లేకుండానే బెట్టింగ్ యాప్ కేసులో ఇరుక్కుపోయారని వాగ్మూలమిచ్చారు శ్రీముఖి. ఓ కార్యక్రమం షూట్లో ఉండగా ఓ అమ్మాయి తనకి కాల్ చేసి ప్రమోషనల్ వీడియో చేయాలని చెప్పిందని, ఆ టైంలో మొబైల్ తన దగ్గర లేదని, ఆ ఫోన్ కాల్ తన స్నేహితుడు లిఫ్ట్ చేశాడని చెప్పుకొచ్చింది శ్రీముఖి. ఆ కాల్ తర్వాత ఒక స్క్రిప్ట్ పంపించారని, అదే స్క్రిప్ట్ చదివానంటూ సిఐడి ముందు వాగ్మూలమిచ్చినట్లు తెలుస్తోంది.